హాయ్ అక్క. హాయ్ బాగున్నారా? బాగున్నా. ఏంటి అసలు ఆటో దోలుతున్నారు ఒక మహిళ అయ్యండి, ఎందుకు అసలు ఆటో దోలాలని ఎందుకు అనిపించింది? సంతోషంగా ఉంది నడిపిస్తున్నాం. అంటే మహిళ అయ్యండి మీరు ఆటో నడపాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ నచ్చింది, బాగుంది, నచ్చింది, పర్వాలా. ఓకే. మరి ఈ ఆటో కొన్నారు కదా, మరి ఎలా కొన్నారంటారు? ఎందుకు? మా అమ్మాయికి పెళ్లి చేసిన, ఈ పెళ్లి కానుక అప్లై చేసుకున్నాం. అవి వస్తాయో రావని డౌట్గా ఉండింది, కానీ వచ్చినాయి. పెళ్లి కానుక ₹1,00,000 వచ్చినాయి. కానీ అవి నా అప్పు కూడా నేను తీర్చుకోకుండా అన్నకి గుర్తుగా ఉండాలని ఆటో తీసుకొని ఆటో తోలుకుంటాను సంతోషంగా. ఎవరి వల్ల అసలు? అన్న వల్లే కదా. జగనన్న. ఎందుకు జగనన్న అంటే ఇష్టమా మీకు? బాగా. ఎందుకు అంత ఇష్టం? ఇష్టం అంతే, బాగా. ఓకే. అదటే. జగనన్న చూస్తే ఈ వీడియో ఏం చెప్తారు? కలవాలనుకుంటున్నాం అన్నను కలవాలనుకుంటున్నాం పర్సనల్ గా. ఓకే, నన్ను కలవాలనుకుంటున్నావా? మరి అన్న ఈసారి ఎవరు గెలుస్తారంటారు? మరి అన్నే గెలుస్తాను అనుకుంటున్నాం. అన్నే ఎన్నో చేసి ఉన్నాడు. ఒకటి ముసలోళ్ళు ఇంటి దగ్గరే ఉండి పింఛన్ తీసుకుంటున్నారు, బియ్యం ఇంటి దగ్గరే ఉండి తీసుకుంటున్నారు, చాలా ఉన్నాయి కదా. అన్నే రావాలనుకుంటున్నాను. మెయిన్ నాకైతే సంతోషం. ఇది నడుపుకున్నప్పుడల్లా రోజు ఉదయాన్నే బండి తీసుకునేటప్పుడల్లా తలుసుకుంటా, ఇది అన్నది చేసిన సాయమనే కదా. బాగిలు తీర్చుకుంటే అది అయిపోతాయి కదా, అందుకని బండి తీసుకొని రోజు నడుపుకుంటా ఉంటా. అది అన్న గుర్తుగా. ఇక మరి జగనన్న ఒక్కడే, ఇటు చంద్రబాబు వీళ్ళందరూ వస్తున్నారు కదా, అది అంతా అది వేరే విషయం అది. కానీ మాకైతే అన్నే కావాలా? మరి బస్సు ఫ్రీ అంటున్నారు కదా వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, దానివల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంటారా? ఎఫెక్ట్ అంటే మహిళలకి ఏమో చెప్పలేము. అది మట్టుకి ఆటో మీరేం చెప్తారు? ఆటో డ్రైవర్ అంటే ఉంటాయి కదా, బాధలు ఉంటాయి, ఫ్రీ పెడితే ఉంటాయి కదా, అట్లా. మీరు ఇప్పుడు మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? మీ హస్బెండ్ గారి రియాక్షన్ ఆటో తోలుతా అంటే ఏమన్నారు? వాళ్ళు సంతోషం పడాడు. మెయిన్ డబ్బులు పడంగలోనే నువ్వు బాకీ కూడా ఏం తెరవద్దు, ముందు ఆటో తీసుకొని ఆటో తోలుకో, నీకు ధైర్యంగా ఉంటే నువ్వు నడిపించుకో అని. మా అబ్బాయి మా ఆయన బాగా సపోర్ట్. ఎవరు ఏదన్నా అనుకున్నా పట్టించుకోవద్దు. అన్నీ వచ్చినాయి, మాటలు చాలా వచ్చినాయి, కానీ అవన్నీ మేము పట్టించుకోవాలి. కానీ కందుకూరులో ఫస్ట్ టైం కదా, పర్వాలా, సంతోషంగా ఉంది. చాలా. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? అన్నే గెలవాలనుకుంటున్నాను. జగనన్న పథకాలు బాగున్నాయా? నిజంగా బాగానే ఉంది. మంచి చేశారు, పేదలకు ఉపయోగపడ్డదా? బాగానే ఉంది. గవర్నమెంట్ బాగుంది. ఇంక ఇంట్లోనే ఉండి అన్ని చూసుకుంటున్నారు కదా, బయటకు వెళ్ళకుండా. బాగున్నాయి. జగన్ గారు ఈ వీడియో చూస్తే ఏం చెప్తారు జగన్ అన్న? థ్యాంక్స్ అన్న, కలవాలనుకుంటున్నాను అన్న. జగన్ అన్న కలవాలి. అదే అంటే అదేందంటారు చూడు, చేసిన సాయం మర్చిపోకూడదు అట్లా. ఇది అన్న చేసిన సాయం లెక్కే కదా నాకు. కలిస్తే ఏం చెప్తారు జగన్ అన్నకి? ఫస్ట్ కలవాలా మెయిన్, అంతే. కలిస్తే ఇంకా ఆటోమేటిక్ అప్పుడే వస్తాయి కదండి. ఆటో దోలడం ఎలా అనిపిస్తుంది? అంటే కొంతమంది నార్మల్ గా అంటే కొంతమంది టీజ్ చేస్తా ఉంటారు, ఉంటాయి, కానీ అవన్నీ నేను పట్టించుకోవట్లా. సంతోషంగా ఉంది నడుపుకుంటా ఉంటే. మెయిన్ నాకు కుటుంబం, నాకు సపోర్ట్ ఉంది కదా, పక్కనే ఎంతమంది ఏమన్నా అనుకుని పట్టించుకునేది లేదు. మా అబ్బాయి ఆయన ఇద్దరు సపోర్ట్. కందుకూరులోనే తిరుగుతా, టౌన్లోనే. పర్లా, బాగుంది. నాకైతే రోజు అన్నం తలుసుకుని బండి తీసుకుంటా. అంతేనా? అంతే. కాదమ్మా, మరి ఇంతమంది అంటే మగవాళ్ళ మధ్య ఒక మహిళ ఎలా అనిపిస్తుంది? నాకు ధైర్యంగా ఉంది, నడిపిస్తుంటేనే ధైర్యంగా ఉంది. మగోళ్ళ ఇళ్ళ నేను కూడా నేను చూసుకోవట్లా, నడిపిస్తున్నా, ధైర్యంగా ఉంది. అది వచ్చే ఎన్నికల్లో అయితే మరి జగన్ అన్నకి తిరగలేదంటారా? ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు కదా, ఎలా ఉండబోతుంది మరి సమరం? సమరం అంటే అది వేరే విషయం. సమరాలు ఎన్నో చేసుకుంటుండ్రు, కానీ అయితే మనస్ఫూర్తిగా అన్న రావాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా.